వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ సాయి లీలామృతం నేడు 21వ అధ్యాయం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. ఈ 20వ అధ్యాయ పరంగా మనం సాయి నాటిన కల్పవృక్షాలు అనేటువంటి అంశం రీత్యా ఎందరెందరు మహనీయులు వారి వలన పూర్ణత నొందినారు అనే అంశం చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. నేటి అధ్యాయం రీత్యా కాలాని కవ్వల అనేటువంటి అంశం రీత్యా కొన్ని అంశాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పారాయణ ఆరంభించుకుందామా. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. కాలాని కవ్వల. బాబా కీర్తి 1914 నాటికి అన్ని దిక్కులా వ్యాపించి ఉదయ సూర్యుని శోభల నానాటికి వృద్ధి చెందుతున్నది. ఎందరెందరో భక్తులు షిరిడి వచ్చిపోతున్నారు. కానీ బాబా షిరిడి వచ్చిన మొదటి రోజుల్లోనే ఇక్కడ పెద్ద భవనాలు లేస్తాయి, పెద్ద పెద్ద వారొస్తారు, వైభవంగా ఊరేగింపులు జరుగుతాయి, గుర్రము రథము కూడా వస్తాయి అన్నారు. ఆ పిచ్చి ఫకీరు ఆలోచనలకు అందరూ నవ్వుకున్నారు గాని 1914 నాటికి ఇవన్నీ నిజాలయ్యాయి. ఒకరోజు జోగ్ భార్యకు ఊరి బయట వేప చెట్టు ప్రక్కనున్న జాగా చూపి, ఇది మా నివాస స్థలం, ఇక్కడొక భవనం లేస్తుంది, మేమక్కడే ఉంటాం, పెద్దలు నన్నక్కడ కనిపెట్టుకుని సేవలు చేస్తారు అన్నారు. ఆమెకు ఆ మాటలు అర్థం కాలేదు. బాబా అప్పుడప్పుడు ఉబ్బసంతో బాధపడుతుండేవారు. అది వచ్చినప్పుడు ఆయన ఆహారం కూడా తీసుకోలేకపోయేవారు. సంకల్ప మాత్రాన భక్తుల వ్యాధులు తగ్గించగల ఆయనలా బాధపడడం చిత్రమే. అనుభవించి తీరవలసిన కర్మఫలాన్ని భక్తులు అనుభవించలేనప్పుడు వారి జబ్బులు ఆయన స్వీకరించేవారు. భక్తులపై తమకు గల ప్రేమను వారికలా తెలిపి వారి భక్తి శ్రద్ధలను బలపరిచి ఆయన ఉద్ధరిస్తారు. అయినా ఆయన ఆ బాధలు అనుభవిస్తున్నప్పుడు చూచిన భక్తుల ఆందోళన, నిస్సహాయతలు వాళ్లలోని మానవత్వాన్ని పెంచుతాయి. అంటే వారి యొక్క అస్వస్థత కూడా భక్తులకు శిక్షణే. 1915వ సంవత్సరంలో ఆయనలా బాధపడుతుంటే చూడలేక పురందరే ఏడ్చాడు. సాయి, ఎందుకేడుస్తావు? 3-4 రోజులలో తగ్గిపోతుంది. 2 రోజుల క్రిందటే నిన్ను రమ్మని వ్రాయమని కాకాతో చెప్పాను అన్నారు. నిజానికతను వ్రాసే లోపలే, నీవు వ్రాయవద్దు, అతడే వస్తున్నాడు అన్నారు బాబా. సరిగ్గా అప్పుడే అక్కడ పురందరే హృదయంలో షిరిడీ వెళ్లాలన్న ప్రేరణ కలిగింది. తరువాత ఆయన చెప్పినట్లే ఆ బాధ తగ్గిపోయింది. బాబా తమకు జబ్బు చేసినప్పుడు సామాన్యంగా మందు, భిక్ష తీసుకునేవారు కాదు. అయినా ఆ భిక్షపై జీవించే జీవుల కోసం ఆయన విధిగా భిక్షకెళ్లేవారు. నడవలేనప్పుడు తమను పట్టుకొని భిక్షకు లెండికి తీసుకెళ్లమనేవారు. అయినా వారిలో దైన్యము, అసహాయత కనిపించేవి కావు. ఒకసారి ఒక భక్తుడు ఒక చక్రాల కుర్చీ సమర్పించాడు. కానీ ఆయన దానిని ఎన్నడూ వాడలేదు. అరుదుగా ఆయనే చికిత్స చేసుకునేవారు. ఒకసారి కండ్ల కలక వస్తే మిరియాలు నీటిలో నూరి ఆ ముద్దను కళ్ళలో పెట్టుకున్నారు. త్వరలో ఆ బాధ తగ్గిపోయింది. ఒకప్పుడు మలబద్ధకానికి సోనాముఖి కషాయం కాచి భక్తులకిచ్చి సాయి కూడా సేవించేవారు. 1916లో ఒక వింత జరిగింది.
విజయదశమికి వచ్చిన భక్తులతో షిరిడీ వీధులు కిటకిటలాడుతున్నాయి. నాటి సాయంత్రం అందరూ పూజా ద్రవ్యాలు తీసుకుని మేళ తాళాలతో ఊరి పొలిమేరకు వెళ్ళి సీమోల్లంఘనం పూజ చేసి వస్తున్నారు. పూర్వం రాజులు ఆ రోజున దిగ్విజయానికి బయలుదేరి పొలిమేరలు దాటేవారని చెబుతారు. అందరూ సమీపత్రము, ఆలింగన నమస్కారాలు ఇచ్చిపుచ్చుకుని పాత ద్వేషాలు మరచి నాటి నుండి పరస్పరం ప్రేమభావం వహిస్తారు. అలా సీమోల్లంఘనం చేసి అందరూ తిరిగి వస్తూ ఉండగా బాబా ఉగ్రులై తమ తలకున్న రుమాలు, కఫ్ని, లంగోటా కూడా తీసి ధునిలో పారవేసి అగ్నికణాల వంటి కళ్ళతో మసీదు ముంగిట నగ్నంగా నుంచున్నారు. వారిలో ఒక దివ్యమైన వర్చస్సు ప్రస్ఫుటమైంది. మూఢులారా, ఇప్పుడు చూచి నేను హిందువునో ముస్లింనో తేల్చుకోండి అని కేకలేశారు. అందరూ భయపడిపోయారు. చివరకు కుష్ఠురోగి భాగోజీ సాహసించి ఆయన నడుముకు లంగోటా చుట్టి, బాబా, శుభమా అని సీమోల్లంఘనం జరుగుతూ ఉంటే మీరెందుకిలా భక్తులను భయపెడతారు అన్నాడు. కాని సాయి సట్కా నేలకేసి కొడుతూ, ఈ దినమే నా సీమోల్లంఘనం అని కేకలేశారు. ఆ మాటలెవ్వరికీ అర్థం కాలేదు. నాడు చావడి ఉత్సవం జరగదని భక్తులు తలచారు. కాని కొంతసేపటికి బాబా శాంతించి గుడ్డలు ధరించి తమ ఆసనంపై కూర్చున్నారు. రాత్రి 11 గంటలకు జరిగిన చావడి ఉత్సవంలో మామూలుగా పాల్గొన్నారు. తర్వాత కొద్ది కాలానికి స్థానిక భక్తుడు రామచంద్ర పాటిల్కు జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు. అతను భయంతో సాయిని స్మరిస్తున్నాడు. ఒక రాత్రి అతనికి బాబా సాక్షాత్కరించారు. ఆయన పాదాలపై పడి తన అంతిమ ఘడియ ఎప్పుడో తెల్పమని పాటిల్ కోరాడు. భయం లేదు. మృత్యుదేవత ఉత్తర్వు రద్దయింది. త్వరలో నీ జబ్బు తగ్గుతుంది. కానీ నాకు తాత్యా గురించే ఆందోళనగా ఉన్నది. అతడు 1918వ సంవత్సరం విజయదశమి రోజున మరణించవలసి ఉన్నది. ఈ సంగతి ఎవరికీ చెప్పవద్దు అన్నారు బాబా. రామచంద్ర పాటిల్ కొద్ది రోజులలో కోలుకొన్నాడు. కానీ తాత్యా గురించి కలత చెంది ఆ విషయం బాలా షింపీకి మాత్రం చెప్పాడు. బాబా తాము సంకల్పించిన కార్యాలు నెరవేర్చమని ఎవరిని అర్థించరు, ఆజ్ఞాపించరు. భగవంతుడే ఆయన యజమాని. ఆయన ఎవరిని అర్థించాలి? అంతటా నిండిన అన్ని జీవులలో చైతన్యమే ఆయన గనుక ఆయన సంకల్పమే వ్యక్తుల మనస్సులను, పరిస్థితులను ఆదేశించి నెరవేర్చేది. నాగపూర్కు చెందిన కోటీశ్వరుడు బాపూ సాహెబ్ బూటీ ఒకనాడు సిద్ధపురుషుడైన హజ్రత్ తాజుద్దీన్ బాబా గారిని దర్శించినాడు. ఆయన, నీవిక్కడికెందుకొచ్చావు? నీ గురువు షిరిడీలో నీ కోసం వేచియున్నారు, త్వరగా వెళ్ళు అన్నారు. అతడు త్వరలో సాయిని దర్శించి ఆయన దివ్య మహిమకు మంత్రముగ్ధుడై తరచూ షిరిడీలో ఎక్కువ కాలం ఉండసాగాడు. కనుక అక్కడే ఒక భవనం నిర్మించుకోదలిచాడు. అతడు ఒక రాత్రి దీక్షిత్వాడాలో నిద్రిస్తూ ఉంటే కలలో బాబా కనిపించి షిరిడీలో ఒక భవనం, అందులో ఒక పూజా మందిరము నిర్మించమని ఆజ్ఞాపించారు. అతడికి మెళకువ వచ్చి చూచేసరికి ప్రక్కనే శ్యామ కలవరిస్తూ కన్నీరు కారుస్తున్నాడు. నిద్రలేపి కారణమడిగితే స్వప్నంలో బాబా కనిపించి ఒక భవనము, మందిరము నిర్మించండి, నేనక్కడుండి అందరి కోరికలు తీరుస్తాను అని స్పష్టంగా చెప్పారు. అందుకు నాకు భావోద్రేకం కలిగింది అన్నాడు శ్యామ. శ్యామ కాకా దీక్షితుల సహాయంతో ప్లాను గీయించి బాబా అనుమతి, ఆశీర్వచనము పొందాడు బూటీ. వెంటనే పని ప్రారంభమై త్వరగా కింది అంతస్తు పూర్తయింది. సాయి నిత్యము లెండీకి వెళ్లి వచ్చేటప్పుడు తగిన సూచనలిస్తూ ఉండేవారు. పూజా మందిరంలో మురళీధరుని ప్రతిష్టకు ఒక వేదిక నిర్మించాలన్నాడు బూటీ. బాబా, అది పూర్తవగానే అందులో నేనే ఉంటాను. మనమందరం అక్కడే ఆడుకుంటూ, ఆలింగనం చేసుకుంటూ ఆనందంగా ఉందాం అని చిన్నగా నవ్వారు. ఆ క్షణమే పరమ పవిత్రమని టెంకాయ కొట్టి పని ప్రారంభించారు. మురళీధరుని విగ్రహం చేయమని శిల్పులను నియమించారు. భవనం కట్టుబడి సక్రమంగా సాగుతున్నందుకు బూటీ పొంగిపోయాడు. వేగంగా పెరుగుతున్న షిరిడీ వైభవం చూచి పారవస్యంతో రోజులు పరిగెడుతున్నాయి. 1918వ సంవత్సరంలో కొద్ది నెలలు గడిచాయి. తరచూ షిరిడీ దర్శించే ఉద్ధవేష్ బువా
శ్రీమతి చంద్రాబాయి బోర్కర్‌లతో ఒకరోజు సాయి, "ఇక నుంచి మీరు శ్రమపడి తరచూ షిరిడీ రానక్కరలేదు" అన్నారు. కొద్ది రోజుల తర్వాత బడే బాబా కుమారుడు కాసింకు కోడి పలావు తినిపించి, "నీవు ఔరంగాబాద్‌లో ఫకీరు షంషుద్దీన్ మియాను ఈ రూ. 250 మౌలు కవ్వాలి నియాజ్ జరిపించమను. తరువాత ఫకీరు బన్నేమియా మెడలో నేనిచ్చే ఈ పూలమాల వేసి, ముస్లిముల పంచాంగం ప్రకారం 9వ నెలలో 9వ రోజున అల్లాహ్ వెలిగించిన దీపం అల్లాహ్యే తీసుకుపోతారు. ఆయన దయ అలా ఉన్నది అని చెప్పు" అన్నారు. బాబా ఇచ్చిన పైకము, పూలమాల తీసుకుని కాసిం, ఛోటే ఖాన్, అమీర్లు ముగ్గురు ఔరంగాబాదు చేరారు. స్టేషన్‌లో ఫకీరు షంషుద్దీన్ రైలు వద్దకొచ్చి, "సాయి ఫకీరు వద్ద నుండి వచ్చిందెవరు" అని విచారిస్తున్నారు. వాళ్ళు నమస్కరించగానే వాళ్ళు చెప్పదలచిన వార్త కూడా ఆయనే చెప్పారు. తరువాత ఆ ఫకీరు ఆ ముగ్గురికి తన ఇంట భోజనం పెట్టి, బాబా పంపిన పైకంతో అన్నదానం, కవ్వాలి, సంకీర్తనలు విధిగా జరిపించారు. మరురోజు అందరూ బన్నేమియా గారి దగ్గరకు చేరారు. ఆయన ఒక చేయి ఆకాశం వైపు, రెండవ చేయి నేల వైపు చాచి నిశ్చేష్టులై నిలబడి ఉన్నారు. అక్కడ అరేబియా నుండి వచ్చిన కొందరు భక్తులు ఉన్నారు. ఆ స్థితిలో ఆయనను పలకరిస్తే ఆ ఫకీరు ఉగ్రులై మీదకొస్తారని వారు హెచ్చరించారు. కాని గంటైనా ఆయన మేల్కొనలేదు. చివరకు ఆయన మెడలో మాల వేశాక వెంటనే మేల్కొని పైనున్న చేతిని దించారు. సాయి పంపిన సందేశం విని కొద్ది క్షణాలు ఆకాశం వైపు చూచి కన్నీరు కార్చారు. ఆ ముగ్గురికి దాని భావమేమో తెలియలేదు. సాయిరాం. అక్టోబరు నెల ప్రవేశించింది. బాబా అంతకు కొద్ది రోజుల ముందు నుండే వాఘే అనే భక్తుని చేత రోజూ రామవిజయం అనే గ్రంథం నియమంగా చదివించుకుని విన్నారు. ఆ రోజు బాబా భిక్షకు వెళ్ళారు. వారు తమ గురుప్రసాదమని ప్రాణప్రదంగా చూచుకునే ఇటుక మసీదులో నేలపై ఉన్నది. నిత్యము దానికి మహల్సాపతి కాశీరాం షింపీలు అభిషేకము, పూజ చేసి ధుని దగ్గరనున్న స్తంభం ప్రక్కన పెట్టేవారు. ఆనాడు మాధవ్ ఫస్లే మసీదు చిమ్ముతూ దానిపై దుమ్ము పడకుండా చేతిలోకి తీసుకోగానే అది జారి క్రిందపడి విరిగిపోయింది. సాయి కోపిస్తారని ఫస్లే భయంతో వణికిపోయాడు. కొద్దిసేపట్లో సాయి రానే వచ్చారు. విరిగిన ఇటుక చూచి కోపించలేదు. దానిని చెక్కిలికి ఆనించుకొని కన్నీరు కారుస్తూ, "విరిగినది ఇటుక కాదు, నా ప్రారబ్ధం, నా జీవిత సహచరి, ప్రాణానికి ప్రాణం. దాని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది. అది విరిగిపోయింది. ఇహ నేను ఎక్కువ కాలం జీవించను" అన్నారు. అప్పుడు బాబా అనుమతిస్తే ఆ 2 ముక్కలను వెండి తీగతోనో లేక బంగారు తీగతోనో కలిపి గట్టిగా చుట్టించి ఇస్తానన్నాడు బూటి. కానీ బాబా అందుకు అంగీకరించలేదు. అక్టోబర్ 3న పురందరే దీక్షితులు దర్శనానికి రాగానే, "నేను ముందు వెళ్తాను, మీరు వెనక వస్తారు. నా సమాధి మాట్లాడుతుంది. నా మట్టి సమాధానం చెబుతుంది. నా నామం పలుకుతుంది" అని వెంటనే ఊది ఇచ్చి వారిని పంపివేశారు. ఆ మాటలు ఎవ్వరికీ అర్థం కాలేదు. కొద్ది రోజుల తరువాత మహల్సాపతితో, "నేను ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళిపోతా" అన్నారు. నవరాత్రులు ఆరంభమవుతూనే తాత్యాకు భయంకరమైన జబ్బు చేసింది. అతడు మసీదుకు కూడా వెళ్ళలేకపోయాడు. బాబాకు కూడా తీవ్రంగా జ్వరమొచ్చి రోజురోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. బూటీ వాడాను పావనం చేయకుండానే బాబా సమాధి అవుతారని భక్తులు భయపడ్డారు. అయినా ఆయన నిత్యము తాత్యాకు ఊది పంపేవారు. ఒకరోజు భోజనానికి అతన్ని మసీదుకు రమ్మనమని పాయసం తినిపించారు. అతడెంతో కష్టపడి మ్రింగాడు. అప్పుడతని నొసట విభూది పెట్టి, "తాత్యా, మొదట మనిద్దరి కోసం 2 ఊయలలు తెప్పించా. కానీ మనస్సు మార్చుకున్నాను. నేను ఒక్కడినే వెళ్తున్నాను. నువ్వింటికి వెళ్ళు" అని అతన్ని పంపివేశారు. ఇక్కడ ఊయల అంటే సమాధి అని అర్థం. సాయి దృష్టిలో మృత్యువంటే తాత్కాలికమైన నిద్ర. జీవులు మరల జన్మించవలసిందే కదా. బాయిజామామి తన బిడ్డడైన తాత్యాను, సాయిని సమానంగా చూచింది కాదు, సాయినే ఎక్కువగా చూచుకున్నది. అందుకని
బాబా అతన్ని తమ మరియొక రూపంగా ప్రేమించారు. ఒకే ఆత్మ రెండు దేహాలుగా జీవించిన వారిద్దరూ మరణంలో కూడా విడిపోకూడదని బాబా తలచారు కాబోలు. కాని తాత్యా కుటుంబాన్ని తలచి తన సంకల్పాన్ని మరలా మార్చుకున్నారు కాబోలు. తాత్యా కంటతడి పెట్టి, సాయి, నన్నే ముందు పంపరాదా అన్నారు. ఫకీర్ను, నేను పోతే శోకించేవారెవ్వరూ లేరు. నీవు పోతే నీ వాళ్ళంతా దుఃఖిస్తారు అన్నారు సాయి. నేను పోతే నా బంధువులే దుఃఖిస్తారు. మీరు పోతే ఎందరో దిక్కులేని వారవుతారు. మీరుంటే మీ దర్శనంతో ఎందరో తరిస్తారు. నా జీవితం నాకు సాటివారికి కూడా బంధమే కదా అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు తాత్య. నోర్మొయ్, పో ఇంటికి అని బాబా గద్దించి అతడిని పంపేశారు. కాలఫలకం మీద ఆయన తిరుగులేని శాసనం వ్రాసేసి చెమ్మగిల్లిన కళ్ళతో ఇంటికి వెళుతున్న తాత్యాను చూస్తుండిపోయారు. ఇదంతా ప్రక్కనే పనిచేస్తున్న దామోదర్ విని కట్టలు తెంచుకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ ప్రక్కకి పోయి కన్నీరు కారుస్తున్నాడు. తాను విన్నది మరి ఒకరితో చెప్పలేడు, దాచుకోలేడు. సాయిని కన్నెత్తి చూడలేకున్నాడు. వెంటనే సాయి, దామ్యా, ఎందుకురా ఏడుస్తావు? బుద్ధి లేదు? నాకు మరణమెక్కడిది? ఊరుకో, ఎవరికి చెప్పకు, జాగ్రత్త అని గద్దించారు. ఆయన వాజయ్ అనే భక్తుని చేత రామ విజయం వారం రోజులలో రెండవ వారంలో 2 సార్లు చదివించుకుని విన్నారు. అప్పుడతనికి ఒక కొబ్బరికాయ దక్షిణ ఇచ్చారు. అప్పటి నుండి ఆయన ఎక్కువసేపు మౌనంగా ఉండసాగారు. అది ఆయన అవతారం ఎంత విజయం చెందింది అన్నట్లుగా చూశారా? అంత్య సమయాన రామ విజయం పారాయణ చేయించుకోవటంలో ఆంతర్యం అదే ఉండవచ్చు. ఆయన సాయంకాలపు సూర్యునిలా క్షీణిస్తున్నారు. మరీ నీరసించి లెండీకి భిక్షకు వెళ్ళటం మానేశారు. బూటి, కాకా దీక్షిత్ ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటున్నారు. విజయదశమి ఇంకా వారమున్నదనగా కొందరు ఫకీర్లు ఒక బండి మీద ఒక పులిని గొలుసులతో కట్టి మసీదు వద్దకు తెచ్చారు. జబ్బుగా ఉన్న పులిని ఒక సర్కస్ కంపెనీ వద్ద చౌకగా కొని గ్రామాలలో ప్రదర్శిస్తూ ఆ ఫకీర్లు డబ్బు సంపాదించుకుంటున్నారు. దాని జబ్బు తగ్గితే ఎక్కువ వెలకు దానినే సర్కస్ వారే కొనవచ్చును అని వారి ఆశ. అదెంతో బాధతో గర్జిస్తూ ఉంటే సాయి దానిని చూచి, పాపం దాన్నలా కట్టేశారేమిటి, విప్పండి, దాని బాధ నేను తీరుస్తాను అన్నారు. ముందు ఆ ఫకీర్లు భయపడ్డారు. కాని గంపెడాశతో దానిని విప్పారు. అది మెల్లగా బండి దిగి మసీదు మెట్లెక్కి ఆయన ఎదుటకొచ్చింది. మంత్రముగ్ధ అయినట్లు కొన్ని క్షణాలు తదేకంగా ఆయనను చూచి వారి చూపులకు తట్టుకోలేక కాబోలు తలదించుకున్నది. బాబా పాదాలు వాసన చూచింది. 3 సార్లు తోకతో నేలను కొట్టి అక్కడే పడి ప్రాణం విడిచింది. అది ఎక్కడ పుట్టిందో గాని మహాభక్తునిలా సాయి పాదాల వద్ద శాశ్వతంగా దుఃఖ నివృత్తి పొందింది. ఫకీర్లకు ఆ నష్టం కొంతైనా భర్తీ చేయాలనో, ఆ రూపంలో ఉన్న ఆ భక్తుణ్ణి తమ చెంతకు చేర్చి మేలు చేసినందుకు బహుమానమో గాని సాయి వారికి 50 రూపాయలు బహూకరించారు. ఆ మృగరాజు వలనే సాయి మహారాజు కూడా రుణానుబంధం వలన తమపై ఆధారపడిన జీవులను అంతటి రోగబాధలో కూడా పోషిస్తున్నారు. దాని వలనే ఆయన కూడా ఇహ విడుదల, విశ్రాంతి కోరడానికి చిహ్నమన్నట్లు ఉన్నది ఈ సంఘటన. విజయదశమి 4 రోజులున్నది. సాయి ఆనాడు నందు మార్వాడి భార్యతో, ద్వారకామాయిలోనూ చావడిలోనూ ఉండాలంటే నాకేహీ బావుండలేదు. నేను బూటీవాడాకు పోతాను. అక్కడ నాకు పెద్ద పెద్దవారు సేవలు చేస్తుంటారు అన్నారు. బాబా 2 రోజులకు సమాధి చెందుతారనగా భక్తులతో మీరెవ్వరూ శోకించకూడదు అని హెచ్చరిస్తున్నారు. అన్ని రోజులు అస్వస్థతగా ఉన్నా ఒక్కసారి కూడా విశ్రమించలేదు. రోజంతా కూర్చునే ఉండేవారు. అక్టోబరు 15, 1918 విజయదశమి. తెల్లవారేసరికి బాబా చాలా బలహీనంగా ఉన్నారు. అయినా దర్శనానికి వస్తున్న భక్తులను ఆదరిస్తూనే ఉన్నారు. ఇంతలో రామచంద్ర పాటిల్, బాలా షింపీలు భయపడినట్లే తాత్యాకు నాడి బలహీనమవుతోందని కబురు వచ్చింది. మధ్యాహ్న ఆరతి కాగానే భక్తులందరినీ భోజనాలకు పంపారు బాబా. శ్రీమతి లక్ష్మీబాయి,
భాగోజీ, బయ్యాజీ, అపాకొతే పాటిల్, బాలాషింపి, నిమోన్కర్, శ్యామాలు మాత్రం ఆయన దగ్గరే ఉండిపోయారు. అప్పుడు బాబా, నాకిక్కడ ఏమీ బాగాలేదు. ఆ దగ్దీవాడాకు తీసుకుపొండి, అంటే రాతిమేడనమాట, అంటే బూటీవాడ. అక్కడ నాకు సుఖంగా ఉంటుంది అన్నారు. ఆయన ఆసనం మీద కూర్చుని మాధవ్ ఫస్లేనడిగి పాన్, తాంబూలం తీసుకున్నారు. తరువాత ఆయన మంచినీళ్లు త్రాగుతూ ఉండగా మధ్యలో మ్రింగుడు పడక సగం నీరు బయటకు వచ్చి వారి కళ్ళు అర్ధనిమీలితాలయ్యాయి. అప్పుడాయన లక్ష్మీబాయి షిండేను పిలిచి మొదట 5, తర్వాత 4 రూపాయి నాణేలు ఇచ్చి వాటిని జాగ్రత్తగా ఉంచుకోమన్నారు. అబ్దుల్లాను వెంటనే రమ్మని కబురు చేశారు. అతడు కొద్దిసేపాగి వస్తానని కబురు చేశాడు. సాయి చిన్నగా నవ్వి, తమకు మసీదులో బావుండలేదని బూటీవాడాకు తీసుకువెళితే బావుంటుందని చెప్పి భయ్యాజీ అప్పాకోతే పాటిల్ వైపుకు ఒరిగి కన్నుమూశారు. భాగోజీ అది గమనించి నిమోన్కర్తో చెప్పాడు. అతడు సాయి నోట్లో కొంచెం నీరు పోసి అది బయటకు వచ్చేయడం చూచి అందరూ పెద్దగా ఏడ్చారు. ఆ కబురు వినగానే డాక్టర్ పిళ్ళే బాబాకు నాడి చూచి కంటనీరు పెట్టాడు. సాయి శరీరం విడిచారని వినగానే గ్రామస్తులు, భక్తులు హృదయ విదారకంగా శోకాలు పెడుతూ మసీదు చేరారు. క్షణంలో షిరిడీ యావత్తు జీవోత్సవమైంది. అబ్దుల్లా పరుగున అక్కడికి చేరి తన దురదృష్టానికెంతో దుఃఖించినాడు. భక్తులు నమస్కరించుకోవడానికి వీలుగా బాబా శరీరాన్ని కూర్చోపెట్టారు. అక్కడికెందరు భక్తులు చేరారు అంటే ఆ రద్దీలో సుమారు 5 గంటల సేపు నాకు బాబా దేహాన్ని చూచే అవకాశమే కలగలేదు అంటాడు నృపతి పాటిల్. బాబా శరీరం మీద లెక్కలేనన్ని పూలమాలలు, రాసులు రాసులుగా పువ్వులు వేస్తున్నారు. ఎప్పుడు భయము, దుఃఖము ఎరుగని నానావలి కూడా ఆ రోజు కన్నీరు తుడుచుకుంటూ కొద్దిసేపు అక్కడ నిలబడి తరువాత మారుతి ఆలయానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి 13 రోజుల పాటు, ఓ మామా, నీవు లేక నేను బ్రతకలేను, నేను వచ్చేస్తాను అని శోకాలు పెడుతూ అన్నపానీయాలు కూడా మాని సమాధి చెందాడు. మరో చిత్రం, సాయి నిర్యాణమైన కొద్ది గంటలలోనే తాత్య ఆరోగ్యం బాగుపడింది. సాయి కోరికననుసరించి వారి దేహాన్ని బూటీవాడాలో సమాధి చేయడానికి భక్తులు సిద్ధం చేస్తున్నారు. ఇంతలో కుశాల్ చంద్ ఆధిపత్యాన కొందరు ముస్లింలు తమ మతానుసారం ఆ దేహాన్ని ఆరుబయట సమాధి చేయాలని పట్టుబట్టడంతో భక్తులలో వివాదం చెలరేగి ఎంతకు తెగలేదు. చివరకు ఎక్కువ మంది భక్తులు ఎలా కోరితే అలా చేయాలని పెద్దలు 2 పక్షాల వారి సంతకాలు, వేలిముద్రలు సేకరిస్తే సాయి సంకల్పమే నెగ్గింది. బూటీవాడలో మురళీధరుని విగ్రహ ప్రతిష్టకని ఏర్పరిచిన వేదిక క్రింద సాయి దేహాన్ని 17వ తేదీన సమాధి చేసి దానిపై వారి పటముంచారు. అంత్యక్రియలలో బాలాభాటే ప్రధాన పాత్ర వహించాడు. సాయికి గురు ప్రసాదంగా లభించిన ఇటుక విరిగింది కదా, దాని ముక్కలు 2 కలిపి వెండి తీగతో కట్టి సమాధిలో బాబా తల క్రింద ఉంచారు. అలానే బాబా దగ్గర ఎప్పుడూ ఒక చిన్న మూట ఉండేది. ఆయన దానినెప్పుడూ ఎవరిని ముట్టుకోనిచ్చేవారు కాదు. వారు మహాసమాధి చెందాక చూస్తే అందులో వారికి కాశీరాం ఏనాడో సమర్పించుకున్న ఆకుపచ్చని పాత కఫ్నీ టోపీ ఉన్నాయి. దానిని కూడా సమాధిలో ఉంచారు. ఆ రోజున భక్తులు 2400 రూపాయలు పోగు చేసి భారీ ఎత్తున అన్న సంతర్పణ చేశారు. సాయిరాం. బూటీవాడాలో తమను పెద్దలు సేవిస్తుంటారన్నారు కదా బాబా. పెద్దలంటే శ్రీమంతులని తలిచేటట్లయితే బూటీ కంటే పెద్దలు ఎవరుంటారు? మురళీధరునికని నిర్మించిన మందిరంలో బాబా దేహాన్ని సమాధి చేయడం కంటే ఘనమైన సత్కారం ఏమున్నది? ఈనాటికి కోటీశ్వరులెందరో షిరిడీలో వైభవంగా ఉత్సవాలు చేస్తున్నారు. కానీ ధనానికి సాయి దృష్టిలో ధాన్యపు గింజకున్నంత విలువ కూడా లేదు. కనుక పెద్దలంటే మహాత్ములని వారి భావం. రానున్న సాయి నిర్యాణాన్ని షంషుద్దీన్ బన్నేమియా వంటి యోగులు ముందుగానే ఇస్లాం పద్ధతిలో గౌరవించారు. అలానే ఖాండేష్లో శ్రీ గురు గోవిందులనే మహాత్ముడుండేవారు.
వీరు సాయికి గురుబంధువు అని వినికిడి. వీరికి 12-10-1918 తీవ్రంగా జ్వరం వచ్చింది. విజయదశమి నాడు భక్తులతో ఆయన, నేడు సాయి అనే దివ్య జ్యోతి చంద్రునిలో లీనం కాబోతున్నది అన్నారు. భక్తుడు మదన్ పాటిల్ తనకు తెలిసిన సాయి భక్తులందరికీ వెంటనే ఆ విషయం తెలిపాడు. సాయి సమాధి చెందారని వినగానే శ్రీ గురు గోవిందులు తన శిష్యులందరినీ స్నానం చేయమన్నారు. ఈయన బాబాను ఆ గురుచంద్రులు అనేవారు. ఎందరికో దైవ స్వరూపులుగా పూజింపబడిన మెహర్ బాబా, స్వామి ముక్తానంద వంటి ప్రముఖ సాధువులెందరో సాయి సమాధిని దర్శించినారు. స్వామి పూర్ణానంద గారితో వారి గురువు రాఖడీ బాబా షిరిడీలో ఒక సప్తాహం సాయిని సేవించి, ఆయన ప్రేరేపించిన చోట ఆశ్రమవాసివై ఉండు అని ఆదేశించారు. ఇంకెందరో మహాత్ములు షిరిడీ రాకున్నా సాయిని సేవిస్తూనే ఉన్నారు. పెద్ద పెద్దవారు తమను సేవిస్తుంటారని శ్రీ సాయి చెప్పినది ఈ విషయమే. శరీరమే తామని భ్రమించే పామరులకు జనన మరణాలుంటాయి. మృత్యువుపై విజయం సాధించిన వారే మహాత్ములు. సాయి సశరీరులుగా ఉన్నప్పుడే మనలా శరీర పరిమితులుగా ఎన్నడూ లేరు. అన్ని రూపాలలో ఉన్న పరమాత్మగా జీవించారు. అలాంటి వారికి మరణం ఎలా సంభవం? భౌతిక శరీరంతో ఉన్నప్పుడే మృత్యువుపై సాయి విజయంతో ఇదెంత సత్యమో భక్తులు ఒకసారి చూచారు. ఆగస్టు 13, 1886న సాయి తీవ్రమైన ఉబ్బసంతో బాధపడ్డారు. రాత్రి 10 గంటలకు మహల్సాపతితో, నేను అల్లాహ్ వద్దకు వెళ్తున్నాను. వస్తే 3 రోజుల్లో వస్తా. అలా రాకుంటే శరీరాన్ని ఆరు బయట పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలు పాతు అని చెప్పి అతని ఒడిలో ఒరిగిపోయారు. శ్వాస నాడి నిలిచిపోయాయి. సాయి మరణించారని తలచి జనం గుమిగూడారు. ఆ ఊరి కరణం పంచాయితీ కూడా జరిపించాడు. శవాన్ని ఇక ఎక్కువ సమయం ఉంచక అంత్యక్రియలు చేయాలని గ్రామస్తులు తొందర చేశారు. కాని మహల్సాపతి పట్టుబట్టి 3 రోజులు సాయి తల తన ఒడిలోనే ఉంచుకుని కూర్చున్నాడు. మరో వంక అంత్యక్రియలు తమ తమ మతానుసారం చేయాలని హిందువులు, ముస్లిములు పట్టుబట్టారు. ఘర్షణ తప్పదనుకుని ప్రక్క గ్రామాల వారు తమ పక్షాలను బలపరుచుకోవాలని షిరిడీ చేరుకున్నారు. గ్రామాధికారికి దిక్కుతోచక పోలీసు పటేల్ ద్వారా అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్కు కబురు చేశాడు. విదేశీయులమైన మేమేం చేసినా ప్రజలు ఉద్రిక్తులవుతారు. గ్రామ పెద్దలే ఎలాగో చక్కబెట్టండి. కానీ సాయి తిరిగి బ్రతికితే నాకు తెలుపండి, దర్శిస్తాను. క్రీస్తు తప్ప మరి ఎవ్వరూ మరణించాక తిరిగి జీవించలేదు అన్నాడు కలెక్టర్. గ్రామ పెద్దలు ఈ సంగతి ప్రజలకు తెల్పక యుక్తిగా కలెక్టర్ ఏ క్షణమైనా వచ్చి తగు చర్య తీసుకుంటారని, ఈలోగా త్వరపడి ఏమైనా చేస్తే శిక్షిస్తారని చెప్పారు. ఆగస్టు 16, 1886 తెల్లవారుజామున 3 గంటలకు శరీరంలో నాడి శ్వాస ప్రారంభమై కొద్దిసేపట్లో సాయి లేచారు. భక్తుల సంతోషము, ప్రజల ఆశ్చర్యం వర్ణనాతీతం. శ్యామ మాత్రం ఆయనను, దేవా, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏం చేశావు అని అడిగాడు. బాబా నవ్వి, అల్లాహ్ వద్దకెళ్ళాను. మొదట నేను తిరిగి రాదలుచలేదు. కాని అల్లాహు, నీవు చేయవలసినదెంతో ఉన్నది. బెంగాల్లో గదాధర్ అనే భక్తుడు నాలో కలవాలని ఆరాటపడుతున్నాడు. కాని అతని పుణ్యఫలం, అవతార కార్యం ఇంకా మిగిలాయి. నీవవి తీసుకుని అతనిని విడుదల చేసి నీ స్వస్థలానికి నీవు వెళ్ళు అన్నారు. నేనలాగే చేశాను అన్నారు. ఆశ్చర్యంతో శ్యామకు మాట పెగల్లేదు. తెల్లవారుతూనే సాయి ఎప్పటిలా తమ నిత్యకృత్యానికి ఉపక్రమించారు. ఖండయోగం సిద్ధించిన సాయికి ఇది ఒక లెక్క. ఆ వార్త తెలియగానే ఎందరో వచ్చి సాయిని దర్శించారు. వారిలో కలెక్టర్ ఒకరు. ఇంకో విశేషం ఏమిటి అంటే, ఆ రోజు రాత్రి 1:02 శ్రీ రామకృష్ణ పరమహంస నిర్యాణమయ్యారు. వారి అసలు పేరు గదాధరుడు. సమాధి చెందిన నాటి రాత్రి హనుమాన్ ప్రసాద్ జోషి ఇంటి గోడకు తగిలించిన బాబా పటం అకస్మాత్తుగాను, నిష్కారణంగాను చాలాసేపు బాగా ఊగింది. విలేపార్లేలోని మాధవరావు దీక్షిత్ అను భక్తునికి కలలో నాసిక్లో ఉన్న ఒక గొప్ప యోగి మహాసమాధి చెందుతున్నట్లు కలవచ్చింది. అస్తమించిన సూర్యుడు మరలా ఉదయించాడు.
బాబా సమాధి చెందిన మరుసటి తెల్లవారుజామునే పండరిపురంలో దాసగణుకు స్వప్నంలో బాబా కనిపించి, మసీదు కూలిపోయింది. నూనె వర్తకులు, ఇతర వర్తకులు నన్ను ఎంతో వేధించినారు. అందుకే ఆ చోటు విడిచిపోయాను. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. నీవు త్వరగా వెళ్ళి నా సమాధిని పూలతో కప్పు అన్నారు. తెల్లవారి షిరిడీ నుంచి జాబు రానే వచ్చింది. అతను వెంటనే శిష్యులతో షిరిడీ చేరి సమాధి పూజ, ఏకాహము, అన్నదానము చేశాడు. సాయి ఆ రోజే ఉదయం లక్ష్మణ్ మామ జోషికి స్వప్నంలో కనిపించి, నేను మరణించాను అనుకుని ఈ రోజు జోగ్ ఆరతీయడానికి రాడు, నీవు వచ్చి పూజ ఆరతి చెయ్యి అని చెప్పారు. అతను వెంటనే వెళ్ళి సాయి దేహానికి ఆ సేవ జరిపించినాడు. నాటి మధ్యాహ్నం మిగిలిన భక్తులతో కలిసి జోగ్ సాయి దేహానికి పూజ ఆరతి చేశాడు. బాబా చేతివేళ్లు తెరిచి దక్షిణ అందులో పెట్టాడు. సమాధి అయిన 21 గంటల తర్వాత కూడా సాయి వేళ్లు బిగిసిపోకుండా సులువుగా తెరిస్తే తెరుచుకున్నాయి, మూస్తే మూసుకున్నాయి. దశమి నాటి రాత్రి అంతా బూటీవాడాలో సమాధి తవ్వుతున్నారు. బుధవారం సాయంత్రం బాబా శరీరాన్ని 4 చక్రాలు గల ఒక వాహనముపై ఉంచి పైన అర్ధచంద్రాకృతిలో ఆచ్ఛాదన ఏర్పాటు చేసి గ్రామమంతా ఊరేగించి బూటీవాడాలోని హాలులో ఉంచారు. సుమారు 36 గంటల తరువాత కూడా సాయి శరీరం కొంచెం కూడా బిగవక కఫ్నీ విప్పటం కూడా ఎంతో తేలికగా వీలైంది. బుధవారం బాబా నోటి వెంట కొద్ది రక్తం వచ్చింది. సాయిరాం. బాబా సమాధి అయిన మరునాటి రాత్రి 12:30 గంటలకు శ్రీమతి ప్రధాన్కు ఒక కల వచ్చింది. ఆయన సమాధి చెందుతుంటే చూచి బాబా చనిపోతున్నారు అని కేకలు పెడుతున్నది. అప్పుడు బాబా, మహాత్ములు చనిపోరు అమ్మా, సమాధి అవుతారు అన్నారు. మరుక్షణమే ఆయన శరీరం నిశ్చలమైంది. అందరూ దుఃఖిస్తున్నారు. తెల్లవారేసరికి సాయి మహాసమాధి చెందిన వార్త అందింది. 3వ రోజు తెల్లవారుజామున ఎండబ్ల్యూ ప్రధాన్ వదిన గారికి స్వప్నంలో బాబా కనిపించి, మీ సంచిలో ఉన్న పీతాంబరం పంపి నా సమాధిపై కప్పించండి అన్నారు. వెంటనే మెలకువ వచ్చి చాలా సంవత్సరాలుగా ఉతికిన ఒక పీతాంబరం వారి సంచిలో ఉన్న సంగతి జ్ఞాపకం వచ్చి ఉదయమే దానిని షిరిడీకి పంపారు. 1923 వరకు తరచూ దానినే బాబా సమాధి మీద కప్పేవారు. బాబా సమాధి అయిన తరువాత 7వ రోజున ఉపాసనీ బాబా కాశీకి వెళ్లి 1100 మంది బ్రాహ్మణుల చేత విశ్వేశ్వరునికి అభిషేకం చేయించి వారందరికీ భోజనము, దక్షిణ, శాలువలు ఇచ్చారు. బొంబాయి భక్తులు 13వ రోజున హిందూ పద్ధతిన 3000 రూపాయల ఖర్చుతో 3000 మందికి పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం పెట్టారు. తరువాత మాసికం రోజున దాసగణు కూడా అంత వైభవంగాను చేశాడు. ఆ రోజునే సాయి మరో భక్తునికి స్వప్న దర్శనమిచ్చి ఆ రోజు ప్రత్యేక పూజ, పేదలకు అన్నదానం చేయమని చెప్పగా అతడు ఆ విధంగానే చేశాడు. త్రైమాసికమప్పుడు 5,000 రూపాయల ఖర్చుతో సంతర్పణ, వస్త్రదానములతో పాటు ఆ కార్యం జరిపించిన బ్రాహ్మణులకు పట్టుబట్టలు, వెండి గ్లాసులు దానమిచ్చాడు దాసగణు. అప్పట్లో సాయి సంస్థానానికి దాసగణు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇది 21వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై సాయి మాస్టర్.